కేశవ ఇంటికి రాగానే అది చూసి చంచలమ్మ అయితే ఏంటండి సింధూరాన్ని కలిసారా? సింధూర బాగానే ఉందా? ఎలా ఉందో చెప్పండి. ఆ విజయమ్మ సింధూరాన్ని ఏం చేయలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు. చంచలమ్మ, సింధూర నీ కడుపును పుట్టకపోయినా సింధూరకి అన్నీ కూడా నీ లక్షణాలే ఉన్నాయి. నీలాగే తను కూడా ధైర్యంగా నిలబడగలదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూర ధైర్యవంతురాలే కాదనండి, కానీ ఆ విజయమ్మ ముందు సింధూర చాలా పిరికిది, తను చాలా చిన్నది కదా, ఆ తెలివితేటలకి సింధూర ఏమైపోతుందో ఏంటో అని భయంగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కేశవ ఇలా అంటూ ఉంటాడు. నేను సింధూరాన్ని కలిశాను. కన్న తండ్రి కన్న కూతురికి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తాడో ఆ జాగ్రత్తలన్నీ కూడా చెప్పాను. ఆ విజయమ్మ దగ్గర ఎలా మెలగాలో కూడా చెప్పాను. నువ్వేం భయపడకు అని చెప్పి అంటాడు. ఇంతలో సింధూర దగ్గరకు విజయమ్మ వచ్చి, ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర మా పరువు తీయాలనుకుంటున్నావా? అయినా నువ్వు పరువు గల కుటుంబం నుండి వస్తే పరువు అనేది ఉంటుంది, పరువు గల కుటుంబం నుండి రాలేదు కదా అని చెప్పి ఆదినారాయణ విజయమ్మ వాళ్ళు సింధూరతో అంటారు. అది విని సింధూర ఇలా అంటూ ఉంటుంది. వచ్చిన అతిథులతో మర్యాదగా మాట్లాడాలని ఇన్నిత జ్ఞానం కూడా లేదు కదా మీకు? వచ్చిన అతిథుల్ని గౌరవించాలి, అలాంటిది వాళ్ళని బాధ పెట్టి మాట్లాడకూడదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే, ఈ అమ్మాయి మన మాట వినేలా లేదు, మన మాట వినాలంటే మనం ఒక ట్రీట్మెంట్ చేయాల్సిందే అంటూ సింధూర మెడ పట్టుకోవడానికి ఆదినారాయణ ముందుకు వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదినారాయణ అయితే సింధూర మెడ పట్టుకొని అక్కడి నుండి అయితే కిందకు తోసేస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే అత్తమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.